ఫ్రెండ్స్, గతంలో మన తెలుగు రాష్ట్రాలలో న్యూ డ్రైవింగ్ లైసెన్స్ అప్లై చేయాలంటే ప్రత్యేకంగా పోర్టల్ ఉండేది. కానీ ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకే పోర్టల్ ని ఆవిష్కరించారు. దానినే సాతి పరివాహన్ అంటారు. ఇప్పుడు ఈ పోర్టల్ లోనే మీకు న్యూ డ్రైవింగ్ లైసెన్స్ ఓన్ గా ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. సో మొదటగా అప్లై చేయడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇదివరకు మీకు వచ్చిన లెర్నింగ్ లైసెన్స్ తాలూకు ఫోటో మాత్రమే అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో మొదటగా ఇప్పుడు గూగుల్లో sarathi.parivahan.gov.in అని టైప్ చేయండి. దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. సో సైట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ ఎగ్జిట్ కొట్టేయండి. తర్వాత కింద మీ స్టేట్ ఆంధ్ర లేదా తెలంగాణని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇక్కడ మెయిన్ స్క్రీన్ లో సెకండ్ ఆప్షన్ అప్లై ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ 7 స్టేజెస్ లో మనం అప్లికేషన్ ని ఫిల్ చేయాల్సి వస్తుంది. దానికోసం మొదటగా అప్లికేషన్ ఫిల్ చేయడానికి కంటిన్యూ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఈ స్క్రీన్ లో మీకు ఇదివరకే వచ్చిన లెర్నింగ్ లైసెన్స్ తాలూకు నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఒకవేళ లెర్నింగ్ లైసెన్స్ లేకుంటే ఎలా అప్లై చేయాలో వీడియో పైన ఐ బటన్ లో మరియు డిస్క్రిప్షన్ లో ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. సో ఇక్కడ లెర్నింగ్ లైసెన్స్ నంబర్ ని ఎంటర్ చేశాక పక్కన మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు లెర్నింగ్ లైసెన్స్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఇక్కడ చూపిస్తుంది. వన్స్ వెరిఫై చేసుకుని క్యాప్చా ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మొబైల్ కి వచ్చిన 6 అంకెల ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఓటీపీని సెలెక్ట్ చేయండి. వన్స్ ఓటీపీ వ్యాలిడేట్ అవుతే ఇక్కడ పాపప్ స్క్రీన్ వస్తుంది, ఓకే చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు లెర్నింగ్ లైసెన్స్ తాలూకు డీటెయిల్స్ ఆల్రెడీ ఫిల్ అయి వస్తాయి. వన్స్ చెక్ చేశాక మిగతా డీటెయిల్స్ కోసం ఇక్కడ రిలేషన్ నేమ్ సెలెక్ట్ చేయండి. తర్వాత ప్లేస్ ఆఫ్ బర్త్ లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత కింద మీ వెహికల్ కేటగిరీని ఒకసారి వెరిఫై చేసుకొని ఇక్కడ నోని సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు పాపప్ స్క్రీన్ లో మీ కార్డు పై ప్రింట్ అయ్యే డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి. వన్స్ వెరిఫై చేశాక ఓకే చేయండి. ఇప్పుడు స్టేజ్ 1 సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందని మెసేజ్ చూపిస్తుంది. సో ఓకే చేయండి. ఇప్పుడు స్క్రీన్ పై మీకు అప్లికేషన్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. ఫర్దర్ రిఫరెన్స్ కోసం నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు స్టేజ్ 2 లోకి రావడం జరిగింది. ఇందులో కిందికి స్క్రోల్ చేసి ప్రొసీడ్ చేయండి. మళ్ళీ ఈ విండోలో ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఓకే చేయండి. ఇప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ సెక్షన్ లో మీకు ఇది వరకు లెర్నింగ్ లైసెన్స్ అప్లై చేసేటప్పుడు ప్రూఫ్స్ ని సబ్మిట్ చేశారు కాబట్టి ప్రస్తుతం ఇందులో కేవలం ఆ లెర్నింగ్ లైసెన్స్ స్కాన్ కాపీని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు అప్లోడ్ చేసే ఫైల్ జేపీజీ ఆర్ పీడిఎఫ్ లో బిలో 500 KB లోపు ఉండాలి. వన్స్ సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు అప్లోడ్ డాక్యుమెంట్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. కింద నెక్స్ట్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు మనం స్టేజ్ 3 లోకి వచ్చాము. ఇందులో నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫీ ని పే చేయాల్సి వస్తుంది. దానికోసం కింద ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ విండోలో కేటగిరీని బట్టి ఎంత ఫీ పే చేయాలో డీటెయిల్ గా చూపిస్తుంది. వన్స్ వెరిఫై చేసుకుని కింద గేట్ వే ని సెలెక్ట్ చేయండి. తర్వాత పక్కన క్యాప్చా ఎంటర్ చేసి కింద పే నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ పే చేయాల్సిన అమౌంట్ చూపిస్తుంది. వెరిఫై చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి పేమెంట్ గేట్ వే ని చెక్ చేసుకొని టర్మ్స్ అండ్ కండిషన్స్ ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ 10 రూపీస్ అడిషన్ గా మీ సేవా చార్జెస్ తో కలిపి టోటల్ అమౌంట్ చూపిస్తుంది. ఓకే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీకు ఎలాంటి బ్యాంక్ లో అకౌంట్ ఉన్నా డైరెక్ట్ గా హెచ్డిఎఫ్సి ని సెలెక్ట్ చేసి మేక్ పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో అన్నిటికంటే ఈజీ మెథడ్ యూపీఐ ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ క్యూఆర్ కోడ్ ని సెలెక్ట్ చేస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి పే చేయండి. వన్స్ పేమెంట్ సక్సెస్ఫుల్ అయ్యాక స్క్రీన్ రీడైరెక్ట్ అయ్యి స్టేటస్ సక్సెస్ అని వస్తుంది. ఇప్పుడు కావాలంటే పేమెంట్ తాలూకు రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ హియర్ టు ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో క్యాప్చా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీ రిసిప్ట్ నంబర్ ని సెలెక్ట్ చేసి ప్రింట్ రిసిప్ట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ కోసం హోమ్ స్క్రీన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ యువర్ పెండింగ్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో అప్లికేషన్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేసి ఓకే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్ లో ఆర్టీఓ ఆఫీస్ కి అపాయింట్మెంట్ కోసం స్లాట్ బుక్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ప్రొసీడ్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ అప్లికేషన్ నంబర్ ని ఎంటర్ చేస్తే కింద డీటెయిల్స్ వస్తాయి. తర్వాత కింద క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ విండోలో కింద ట్రాక్ ని సెలెక్ట్ చేస్తే మీ ప్రిఫర్ టెస్ట్ సెంటర్ వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు కింద ఆర్టీఓ ఆఫీస్ లో ట్రయల్ రన్ కోసం కావాలంటే సపరేట్ గా సెలెక్ట్ చేసి కావాల్సిన డేట్స్ లో వెళ్ళొచ్చు, లేదంటే ఒకేసారి కూడా సెలెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు రెండింటిని సెలెక్ట్ చేసి ప్రొసీడ్ టు బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు వెకెంట్ లో ఉన్న డేట్స్ గ్రీన్ కలర్ లో కనిపిస్తాయి. మీకు కావాల్సిన డేట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పక్కన స్లాట్ టైం చూపిస్తుంది. మీకు కన్వీనియంట్ గా ఉన్న టైం ని సెలెక్ట్ చేసి కింద బుక్ స్లాట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చివరిసారిగా మీ రిజిస్టర్ మొబైల్ కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఒకసారి డీటెయిల్ చెక్ చేసుకొని కన్ఫర్మ్ టు స్లాట్ బుక్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ రిసిప్ట్ తో పాటు ఈ
స్లాట్ బుకింగ్ రిసిప్ట్ ని ప్రింట్ తీసుకొని మీరు బుక్ చేసుకున్న ఆర్టీఓ టెస్ట్ సెంటర్ కి వెళ్ళి సబ్మిట్ చేస్తే 1 వీక్ లో డ్రైవింగ్ లైసెన్స్ మీ ఇంటికి వచ్చేస్తుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.